సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. మేము 5K అయ్యాక సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఇంట్లో పొజిషన్ బాగోకపోవడం వల్ల సెలబ్రేట్ చేసుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ 10Kలో చేసుకుంటాను. 10Kకి కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ నేను ఈవెన్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టా. కొద్దిగా హెల్త్ కండిషన్స్, ఇంట్లో మదర్కి బాగాలేదు, అందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ అంటే పర్సనల్ రీజన్స్ అంటే మదర్కి బాగాలేదని నేను అప్డేట్ చేయలేనని చెప్పాను. చాలామంది లిటరలీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీ ముందు ఇప్పుడు నేను పోస్ట్ కూడా డిలీట్ చేసేస్తాను తర్వాత. సో ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు టాపిక్ మీరు చూసారు కదా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అవుతుంది, అసలు ఎందుకు అలా జరుగుతుంది మార్కెట్లో, అప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో కాస్మోఫీడ్ లింక్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా మీకు పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ 100 రూపీస్ పే చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అస్సలు లేట్ చేయకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని విషయాలు చెప్తాను, 1 by 1 జాగ్రత్తగా వినండి. ఓకే, సో వైట్ బోర్డ్లో నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ వెళ్తా, మీరు వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్ ఎక్కడ ఇడుతాయండి? మీ అందరికీ తెలుసు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ హెవీగా గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్, రోజు గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఇడుతాయి, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 50 కానీ. మరి స్టాక్స్లో గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఇడుతాయా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఎలాగా? నేను చెప్తా. స్టాక్స్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఎడవు అంటే కంప్లీట్గా ఎడవు అనట్లేదు. స్టాక్స్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎలాగంటే 100లో ఒక 2 టైమ్స్, 100లో ఒక 20%, అంటే 2 టైమ్స్ 3 టైమ్స్, అంటే 10కి 2 టైమ్స్ 3 టైమ్స్ ఇడుతాయి. 7-8 టైమ్స్ ఎడవు, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేవి ఎడవు అనమాట. ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అట్లా 1 టైం గ్యాప్ అప్ ఇడుతుంది స్టాక్స్లో. ఓకే, బట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 10కి 10 టైమ్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఇడుతాయి. ఏదో 1-2 సార్లు ఫ్లాట్ ఇడుతుందేమో, కానీ ఇక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఎక్కువ. ఎందుకు ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు? ఇప్పుడు మీకు అది కూడా డౌట్ రావచ్చు, ఎందుకు, అది కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎడింది అంటే మార్కెట్లో బయర్కి సెల్లర్కి అనేది ఒక ఫైట్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మార్కెట్లో మీకు చాలాసార్లు చెప్పా, ఒక బయర్ అండ్ ఒక సెల్లర్ ఉంటాడు. ఓకే, బయర్ సెల్లర్స్ మధ్యలో బ్రోకర్ ఉంటాడు, జీరోదా కానీ అప్స్టాక్స్ కానీ, వీళ్ళు బ్రోకర్. వీళ్ళు మధ్యలో ఇద్దరికి బ్రిడ్జ్లో వర్క్ చేస్తాడు. అంటే వీడు ఇక్కడ బై చేస్తున్నాడు, వీడు ఇక్కడ సెల్ చేస్తున్నాడు. ఓకే, సో ఈడు ప్రాఫిట్లో ఉన్నాడు అంటే ఈడు లాస్లో ఉంటాడు, ఒకవేళ ఈడు ప్రాఫిట్లో ఉన్నాడు అంటే ఈడు లాస్లో ఉంటాడు. అంతే తప్ప ఈ మధ్యలో ఉన్న బ్రోకర్ కంపెనీకి ఏమీ డబ్బులు రావు, ఇందులో బ్రోకర్కి సంబంధం ఉండదు. ఓకే, ఇక్కడ అంతా గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. అంటే బయర్ లాస్లో ఉంటే సెల్లర్ ప్రాఫిట్లో ఉంటున్నాడు, సెల్లర్ లాస్లో ఉంటే బయర్ ప్రాఫిట్లో ఉంటాడు. అంటే లైక్ ఎగ్జాంపుల్, నేను కానీ సెల్ చేశాను అనుకోండి, లైక్ మీరు కానీ సెల్ చేశారనుకోండి, మీరు లాస్లోకి వెళ్తున్నారు అంటే ఎవడో కరెక్ట్గా బాగా మార్కెట్ని అనలైజ్ చేసి బై చేసాడు, ఆడు ప్రాఫిట్లో ఉంటున్నాడు. అంతే తప్ప మీ డబ్బులు బ్రోకర్ తినేసాడు అని అనుకోకండి. ఓకే, సో ఇదొకటి బిగినర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ బయర్ గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట, బయర్ సెల్లర్ మధ్యలో గేమ్ ఇది. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే, బయర్ సెల్లర్ గేమ్లోని బయర్ కానీ సెల్లర్ కానీ ఏం చేయాలంటే విన్ అవ్వాలి అనుకుంటారు, నేను గెలాలి అనుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక బయర్ కానీ సెల్లర్ కానీ వాడు గెలాలి అంటే వాడు ఏం చేయాలి? హెవీ క్వాంటిటీలో బై కానీ సెల్ కానీ చేయాలి. ఓకే, సో లైక్ చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్పుకుంటూ వెళ్తా చూడండి. ఇప్పుడు ఇది 16,000 అనమాట. 16,000 అనేది ఒక రౌండ్ లెవెల్. ఓకే, ఒక రౌండ్ లెవెల్. సో ఇది ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. అంటే సెల్లర్ జోన్, బాగా వినండి, సెల్లర్ జోన్ అనమాట ఇది. ఓకే, ఎగ్జాంపుల్ మీరు 16,000 అనుకోండి, ఏదైనా మీకు నచ్చిన పాయింట్ ఏదైనా అనుకోండి. గ్యాప్ అప్లో ఎందుకు ఇడుతుంది లైవ్ చార్ట్స్లో కూడా చూపిస్తా. ఇప్పుడు 16,000 అనేది సెల్లర్ జోన్. ఇప్పుడు మార్కెట్ కింద నుంచి బయర్ పైకి తీసుకొచ్చినప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు? కిందకి పుష్ చేస్తాడు. ఓకే, సెల్లర్ అన్నాడు ఈ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ని కిందకి తీసుకొచ్చాడు. మళ్ళీ బయ్యరు మళ్ళీ ఎంతో కష్టపడి ఇక్కడ తీసుకొస్తాడు. బాగా వినండి, బయ్యర్ కష్టపడతాడు పైకి తీసుకెళ్ళడానికి. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ సెల్లర్ కూడా కష్టపడతాడు కిందకి తీసుకురావడానికి. మళ్ళీ బయ్యర్ పైకి తీసుకెళ్ళడానికి కష్టపడతాడు, మళ్ళీ సెల్లర్ తోస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బయ్యర్కి సెల్లర్కి ఇక్కడ ఫైట్ జరుగుతుంది. బయ్యర్ ఏం చేస్తున్నాడు? మార్కెట్ పైకి తోద్దాం అంటే కింద నుంచి గ్రీన్ క్యాండిల్స్ అన్ని పైకి బ్రేక్అవుట్ ఇద్దామని బయర్ చూస్తున్నాడు. సెల్లర్ ఏం చేస్తున్నాడు? నువ్వు పైకి వెళ్ళుకొని కిందకి తోస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేసుకోవడం వల్ల ఇద్దరు వీక్ అవుతారు. బాగా వినండి, ఇద్దరు వీక్ అవుతారు. ఎవరు ఒకలే కాదు, ఇద్దరు వీక్ అయిపోతారు. ఇక్కడ సెల్లర్ కూడా వీక్ అయిపోతాడు, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ తోస్తున్నాడు. ఇప్పుడు 1-2 సార్లు అంటే ఓకే, ఒక 3-4 సార్లు ఒకే లైన్ టెస్ట్ చేసింది అనుకో మార్కెట్, సెల్లర్ అన్నాడు వీక్ అయిపోతాడు. ఎందుకంటే ఎన్నిసార్లు అని ఇక్కడ ఆపుతాడు? ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, ఒక వాటర్ వెళ్తుంది, మీ ఇంట్లో ఒక వాటర్ నది వెళ్తుంది, ఒక దగ్గర ఆపారు, ఇంకొక దగ్గర ఆపారు, మూడో దగ్గర ఆపారు, నాలుగో దగ్గర ఆపారు. మీకు ఓపిక అంటే ఒక వాటర్ ఫ్లోని ఆపాలంటే మీకు ఎంత స్టామినా కావాలి? మీరు ఆపి 3-4 సార్లు ఆపేసరికి మీ దగ్గర ఆ స్టామినా అయిపోద్ది. అలాగే బయర్స్ దగ్గర కూడా సెల్లర్స్ దగ్గర కూడా ఆ స్టామినా అయిపోద్ది. సో బయర్లు ఎన్నిసార్లు పైకి పుష్ చేస్తే బయర్కి అంత స్టామినా అయిపోద్ది, సెల్లర్ ఎన్నిసార్లు పుష్ చేస్తే సెల్లర్కి అంత స్టామినా అయిపోద్ది. అప్పుడు ఇద్దరు వీక్ అవుతారు. ఇప్పుడు వీక్ అయినప్పుడు
బయ్యర్ ఏం చేస్తాడు, బయ్యర్ కానీ సెల్లర్ కానీ, ఇప్పుడు బయ్యర్ అంటే కింద నుంచి బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి బయ్యర్కి జోన్ 16,000 జోన్ అనేది బ్రేక్ అయిపోవాలి, బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళిపోవాలి, అప్పుడు వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. వాళ్ళకి ఎలాగైనా ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. సో క్లోజింగ్ టైం వరకు ఇక్కడ వెయిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త బయర్స్ అంటే వీళ్ళు కాకుండా ఇంకా కొత్తగా బై చేయడం వాళ్ళు కొత్తగా హెవీ క్వాంటిటీతో పైన పైన గ్యాప్ అప్ ఓపెన్ చేస్తారు, గ్యాప్ అప్ ఓపెన్ చేసి ర్యాలీ చేస్తారు. సో ఎక్కువ గ్యాప్ అప్స్ అందుకు అంటే ఈజీగా ఈ లెవెల్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా మార్కెట్ పైకి వచ్చి ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకో, కన్ఫర్మ్గా సెల్లర్ అన్నోడు రెడీగా ఉంటాడు సెల్ చేయడానికి. ఇక్కడ ఎన్నిసార్లు బయర్ వస్తే అన్నిసార్లు సెల్లర్ అన్నోడు రెడీగా ఉంటాడు కిందకి తోయడానికి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవడం వల్ల సెల్లర్ ఏం చేస్తాడు, సెల్లర్కి ఛాన్స్ ఉండదు ఇప్పుడు తోయడానికి. ఇప్పుడు సెల్లర్ అన్నాడు కొత్త రెసిస్టెన్స్ని ఎత్తుక్కుంటాడు. అంటే ఈ పైన ఇంకెక్కడైనా ఇంకొక రౌండ్ లెవెల్ ఉంటే ఆ రెసిస్టెన్స్ కొత్త రెసిస్టెన్స్ని క్రియేట్ చేయడానికి చూస్తాడు. ఓకే, ఇది సెల్లర్ చేసే పని. ఇదే మెథడ్ సేమ్ ఆపోజిట్ బయింగ్ సైడ్ అనుకోండి, అంటే రివర్స్ అనుకోండి. ఆపోజిట్ రివర్స్ అంటే ఇప్పుడు కిందకు వస్తుంది మార్కెట్, కిందకు వచ్చింది మళ్ళీ పైకి తోసాడు బయ్యర్, మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ పైకి తోసాడు బయ్యర్, మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ పైకి తోసాడు బయ్యర్. సో ఈ విధంగా ఇప్పుడు వీక్ అయిపోతే నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఇడితే సో ఇప్పుడు ఏం చేస్తాడు, కొత్త సపోర్ట్ ఎత్తుక్కుంటాడు. ఎవడైతే బయ్యర్ ఉన్నాడో దాని కింద ఇంకో కొత్త సపోర్ట్ ఎత్తుక్కుంటాడు. సో ఇది బయ్యర్ సెల్లర్ దగ్గర ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరగడం వల్ల ఒక లెవెల్ ఏదైనా ఒక లెవెల్ కానీ ఒక ప్రైస్ కానీ బాగా ఇంపార్టెంట్ అయ్యి ఆ ప్రైస్ దాటించాలి అంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసేస్తారు. మీరు అడగొచ్చు మరి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వల్ల ప్రాఫిట్ ఏమొస్తుంది అని. చూడండి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వల్ల మనకు ప్రాఫిట్ రాదు, బయ్యర్ సెల్లర్స్కి బిగ్ ప్లేయర్స్కి ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొజిషనల్ బేస్లో ట్రేడ్ చేస్తుంటారు, వీక్లీ అయినా మంత్లీ అయినా లాంగ్ టర్మ్ అయినా వాళ్ళు పొజిషనల్స్ చేస్తుంటారు. సో ఇంట్రాడేకి వదిలేయండి, మీరు ఇంట్రాడేకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఇది ఇంట్రాడేకి అవ్వదు. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటేనే పొజిషనల్ బేసింగ్ ట్రేడింగ్ అనమాట. పొజిషనల్ బేసింగ్ అంటే హోల్డింగ్స్ అంటే షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ, దాన్నే పొజిషన్స్ అన్న అదే, హోల్డింగ్స్ అన్న అదే, పేర్లు వేరు వేరు, మెథడ్ ఒకటే. హోల్డింగ్సే పొజిషన్స్, ఈరోజు కొన్ని రేపు అమ్మినా దాన్ని హోల్డింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, వీళ్ళందరూ హోల్డింగ్స్ చేస్తారు. వీక్లీ అవును, ఈరోజు కొన్ని 4 రోజుల తర్వాత అమ్మడం ఇలాగా చేస్తారు. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు 16,000 రౌండ్ లెవెల్ ఎలాగైనా బ్రేక్ చేయాలి కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఇంట్రాడే ట్రేడర్లకి ఇది బెనిఫిట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనకి గ్యాప్ అప్లో ఉండవు, వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అలా ప్రాఫిట్లో ఉంటే దాని తర్వాత ఏం చేస్తారు, అలా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటారు, ఆ ప్రాఫిట్ అనేది ట్రేడ్ చేస్తారు. సో ఇంట్రాడే ట్రేడర్స్కి మనకి ఇంట్రెస్ట్ దొరకవు అనమాట. ఇప్పుడు ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వల్ల మీరు అన్నారు ప్రాఫిట్స్, పొజిషనల్ బేస్ మీద ప్రాఫిట్స్ వాళ్ళకి దొరుకుతాయి, ఇంట్రాడే వాళ్ళకి దొరకవు. మరి గ్యాప్ అప్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అంటే చూడండి, ఒక నార్మల్గా ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ప్రతి ఒక్కడు పొజిషన్ బిల్డ్ చేసుకుంటారు. మీరు, నేను, ఇంకా ఎవరెవరు ఉన్నారో కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ట్రేడర్లు, నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కడు వాడికి తెలిసిపోద్ది మార్కెట్ పైకి వెళ్తుందని ఇక్కడ బై చేసుకుని కూర్చుంటాడు, పొజిషన్ అనేది హోల్డ్ చేసేస్తాడు. సో పొజిషన్స్ హోల్డ్ చేయకూడదని అంటే చూడండి, పొజిషన్స్ ఇప్పుడు అందరూ పొజిషన్స్ మొత్తం ఇప్పుడు ఇండియాలో ఉన్న హాఫ్ క్వాంటిటీ, ఇండియాలో ఇప్పుడు 100 కోట్ల మంది ఉన్నారు, 100 కోట్ల 50 కోట్ల మంది పొజిషన్ హోల్డ్ చేస్తే డబ్బులు ఎవడిస్తాడు, మార్కెట్ ఇస్తుందా, ఇవ్వదు. సో ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ కాబట్టి ఎవడో ఒక లాస్ అయితే ఒక ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుంది, గ్యాప్ అప్ వెళ్తుంది అని ఎవరికి చూపించరు అనమాట. బిగ్ ప్లేయర్లు ఇవన్నీ బిగ్ ప్లేయర్ మూవ్స్ అనమాట. ఇవన్నీ బిగ్ ప్లేయరు, మ్యూచువల్ ఫండ్స్, ఈ ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్స్ మూవ్స్ ఇవి. సో వాళ్ళు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చూపించరు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర హాల్ట్ అవ్వడం, ఇక్కడ సస్టెండ్ అవ్వడం చేయిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ పెడతారు, బట్ వాళ్ళు ప్రీవియస్ డే క్లోజింగ్ టైంలోనే పొజిషన్ అన్ని బిల్డ్ చేసుకుని కూర్చుంటారు. సో అలా బిల్డ్ చేసుకుని కూర్చోవడం వల్ల మార్నింగ్ గ్యాప్ అప్ వస్తే వాళ్ళు ప్రాఫిట్ సంపాదించుకుంటారు. సో ఆ విధంగా ట్రేడింగ్ జరుగుతాయి తప్ప ఇంట్రాడే ట్రేడర్లకి అయితే మనకి పెద్దగా బెనిఫిట్ ఉండదు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్. ఇప్పుడు నేను నార్మల్గా మీకు స్టాక్స్లో చూపిస్తే చూడండి, ఇదంతా నిఫ్టీ 50 అనమాట. నిఫ్టీ 50లో చూడండి ఎన్ని గ్యాప్స్, చూడండి గ్యాప్ అప్ గ్యాప్ అప్ గ్యాప్ అప్. ఓకే, సో ఆల్మోస్ట్ గ్యాప్ అప్స్, ఫ్లాట్ ఎప్పుడో పెడుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, ఇవి కామన్ మనకి, ఇవన్నీ గ్యాప్స్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఇడితే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ అన్నిటి గురించి చెప్తాను ఇక్కడ వినండి. ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ ఇడితే కన్ఫామ్గా మార్కెట్ ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ 2-3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. గ్యాప్ విల్ ఆల్వేస్ వర్క్ యాజ్ అ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఒకవేళ కింద సైడ్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, ఇది మార్కెట్ క్లోజింగ్, నెక్స్ట్ డే ఇక్కడ ఎక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సో ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్. ఇప్పుడు ఏదైతే క్యాండిల్ ఓపెన్ అయిందో హై, అదొక సపోర్ట్. అంటే ఒక రెసిస్టెన్స్ ఒక సపోర్ట్ కింద కూడా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకే,
అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి గ్యాప్ అనేది క్రియేట్ అయ్యాక మార్కెట్ ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా 1 వీక్ తర్వాత అయినా మార్కెట్ అనేది ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ మీరు గ్యాప్ ఫిల్ చేయడం అంటే ఎలాగో చెప్తాను చూడండి. సో గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఇంతవరకు మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇది మార్కెట్ ఎప్పుడు ఫిల్ చేస్తుంది? లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా 1 వీక్ తర్వాత అయినా 1 మంత్ తర్వాత అయినా బ్యాంక్ నిఫ్టీ 50లో గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎంత పర్సెంట్లో ఫిల్ చేస్తుంది అంటే 100లో ఒక 60-70% కన్ఫర్మ్గా ఫిల్ చేయడానికి మార్కెట్ వస్తుంది ఆ లెవెల్కి. ఓకే, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు మీరు స్టాక్స్కి వస్తే స్టాక్స్లో ఓపెన్ అయ్యేదే రేరు, ఎప్పుడో 2 సార్లు ఒకసారి అవుతుంది. ఇప్పుడు ఆ ఒక్కసారి కూడా కన్ఫర్మ్గా గ్యాప్ స్టాక్లో అయితే 100% గ్యాప్ అనేది కవర్ చేయాలన్నమాట. గ్యాప్ కవర్ చేయకుండా స్టాక్ వెళ్ళకూడదు. ఓకే, స్టాక్ అంత రైట్స్ లేవు. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఫస్ట్ రైట్స్ లేవు. ఒకవేళ ఓపెన్ అయినా అది అలా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుంటే వెళ్ళిపోకూడదు. కన్ఫర్మ్గా గ్యాప్ అనేది కవర్ చేయాలి. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, కవరింగ్ ఏంటన్నా ఏం చెప్తున్నారో ఏమో అర్థం అవ్వట్లేదని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కవరింగ్ ఏంటి అంటే చూడండి, సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. ఇక్కడ ఇది కవరింగ్ అనమాట. ఇక్కడ ఏంటో ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది చూడండి. మీకు నేను చెప్తాను, ఎంత ఈజీగా అర్థమవుతుంది మీరు ఆలోచించుకోండి. ఓకే, సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ లైన్ పెట్టాను. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం. ఇది బ్లాక్ కలర్ లైన్. నెక్స్ట్ డే ఏమైంది? గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇది గ్యాప్ అప్ ఓపెన్, ఇది గ్యాప్. ఇప్పుడు గ్యాప్ కవరింగ్ అంటే చూడండి, ఈ గ్యాప్ కవర్ ఎక్కడ చేసింది? ఇదంతా క్యాండిల్స్ కవర్ చేసిందా? ఇది గ్యాప్ కవరింగ్. ఇదంతా కవర్ చేసిందా? ఇది గ్యాప్ కవరింగ్. ఈ గ్యాప్ అంతా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఈ క్యాండిల్స్తో కవర్ చేసింది కదా, ఇది గ్యాప్ కవరింగ్ అనమాట. ఇది గ్యాప్ కవరింగ్. సో గ్యాప్ కవరింగ్ అనేది కన్ఫర్మ్గా జరగాలి. జరగకుండా మార్కెట్ ఎప్పుడు మూమెంటం ఇవ్వకూడదు అంటే రాకూడదు. అంటే ఎప్పుడు అలా కంటిన్యూగా గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోకూడదు. గ్యాప్ ఎక్కడో దగ్గర కవర్ అవ్వాలి. చూడండి, ఇక్కడ ఉన్న గ్యాప్ ఇప్పుడు ఎక్కడో దగ్గర కవర్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వచ్చి గ్యాప్ కవర్ అవ్వలే ఈ గ్యాప్. సో ఈ గ్యాప్ ఎప్పుడైనా కవర్ అవ్వాలి, కవర్ అవ్వడానికి రావాలి మార్కెట్. ఓకే, సో ఇంకా ప్రీవియస్లో చూడండి, నేను చెప్పాను కదా 70లో ఒక 20-30% కన్ఫర్మ్గా 100కి బ్యాంక్ నిఫ్టీ 50 అంటే 60-70% గ్యాప్ కవర్ చేయాలి. ఒక 20-30% ఒకసారి చేయకుండానే వెళ్ళిపోతుంది. బట్ మోస్ట్లీ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ ఈ గ్యాప్ చూడండి, ఇక్కడ గ్యాప్ ఏదైతే ఓపెన్ అయిందో ఇక్కడ ఈ చిన్న క్యాండిల్స్ కవర్ చేసాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయింది, ఇంకా కవర్ అవ్వలేదు. ఓకే, ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ ఈ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఓకే, సో ఈ గ్యాప్ అనేది కవర్ అవ్వలేదు. నెక్స్ట్ చూడండి, ఈ గ్యాప్ అనేది ఇక్కడ క్లియర్ చేసింది, ఇక్కడ కవర్ చేసింది. ఐ హోప్ మీకు బ్యాంక్ నిఫ్టీ 50 మీద గ్యాప్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, అది కవరింగ్ అంటే ఏదో అర్థమైంది. ఇప్పుడు ఇదే స్టాక్స్లో నీకు చూపిస్తా. రిలయన్స్ స్టాక్, ఇప్పుడు ఇది రిలయన్స్ స్టాక్ అనమాట, మీకు కనిపిస్తుందా? సో రిలయన్స్ స్టాక్లో గ్యాప్ కన్ఫర్మ్గా క్రియేట్ అయితే మాత్రం కన్ఫర్మ్గా అది కవర్ చేయాలి. చూడండి, ఇది గ్యాప్ క్రియేట్ అయితే కన్ఫర్మ్గా కవర్ చేసింది. దాని తర్వాత గ్యాప్లు చూడండి, అసలు గ్యాప్లు ఎడవు రిలయన్స్ స్టాక్లో. మీరు నార్మల్ స్టాక్లో చూడండి, గ్యాప్ అప్పులు గ్యాప్ డౌన్లు ఎక్కువ ఎడవు అనమాట. ఫ్లాట్ ఎడితే వెళ్ళిపోతాయి మార్కెట్. ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ ఓపెన్ అయితే ఒక గ్యాప్ కవర్ చేస్తుంది, కన్ఫర్మ్గా కవర్. ఇది చూడండి, ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ గ్యాప్ డౌన్ కవర్ చేసిందో లేదో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, క్లియరా? కవర్ చేసిందా? మీకు అర్థమైందా సిచ్యువేషన్ నేను చెప్పింది? చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ క్రియేట్ చేసిన గ్యాప్ చూసారా, ఇక్కడ కవర్ చేసిందా? సో హోల్ 1 డే కూర్చొని కవర్ చేసింది గ్యాప్. సో ఆ విధంగా స్టాక్స్లో గ్యాప్ ఓపెన్ అయితే కన్ఫర్మ్గా కవర్ చేయాలన్నమాట. ఓపెన్ అయ్యేది అమావాస్య పుణ్యంకి ఒకసారి, ఆ అమావాస్య పుణ్యంకి ఓపెన్ అయింది కూడా కవర్ చేయాలి. ఎందుకు కవర్ చేయాలి? ఇప్పుడు నేను దానికి మెయిన్ రీజన్ చెప్తాను రెండు. ఫస్ట్ థింగ్, ఎందుకు బ్యాంక్ నిఫ్టీలో అలా కవర్ చేయదు, ఎందుకు స్టాక్స్లో కవర్ చేయాలంటే, ఇప్పుడు ఒక స్టాక్ అనేది ఒక కంపెనీ అనమాట. కంపెనీ ఎప్పుడు ఒక పెద్ద అడుగులు వేయకూడదు, అంటే గ్యాప్ అప్లు ఓపెన్ చేయకూడదు. గ్యాప్ అప్లు ఓపెన్ చేస్తే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కొత్తగా ఎవడు రాడు. ఓకే, బాగా వినండి, కొత్తగా ఎవడు రాడు. ఇప్పుడు మీరు కంపెనీ అనమాట, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో మీరు కంపెనీ అనమాట, మీరు ఒక ర్యాలీ ఇచ్చుకుంటే నీట్గా ఇట్లా వెళ్ళాలి. కంపెనీ ఒక అప్ సైడ్ మూమెంటం చేస్తే కంపెనీలో కొత్త ఇన్వెస్టర్స్, అంటే మాలాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్ కానీ, రిటైల్ ట్రేడర్స్ ఇన్వెస్టర్ కానీ, మీరు కానీ నేను కానీ ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్గా బాగుంది. ఇప్పుడు కంపెనీ ఇక్కడ నుంచి ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్ ఓపెన్ చేస్తే ఈ గ్యాప్ ఓపెన్ చేయడానికి కంపెనీకి రైట్స్ లేవు. అంటే ఇక్కడ ఏం గుడ్ న్యూస్ ఉంది కంపెనీ ఒక్క దాంట్లో. ఇప్పుడు రిలయన్స్ చూడండి, నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ, అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టర్స్ అన్నీ కలిపి బ్యాంక్ నిఫ్టీని పుష్ చేస్తున్నాయి. సో అందుకు అది గ్యాప్ అప్ ఓపెన్ అయినా, సో ఇందులో ఏదో ఒక సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయిందని మనం చెప్పుకోవచ్చు. నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ కలిపి నిఫ్టీ 50ని పుష్ చేస్తున్నాయి. సో పుష్ చేయడం వల్ల నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెన్ అయినా పర్లేదు. సిబికి అది పెద్ద విషయం కాదు, సిబికి కానీ గవర్నమెంట్ కానీ పెద్ద విషయం కాదు. ఒక స్టాక్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఆ స్టాక్కి ఎవడు పుష్ చేశాడు? ఆ స్టాక్ వెనకాల ఒక 50 స్టాక్లు ఉన్నాయా? లేవు కదా. అది రిలయన్స్ ఓన్లీ 1 స్టాక్, ఒక కంపెనీ. ఆ కంపెనీలో గ్యాప్ అప్ ఓపెన్ అంత క్వాంటిటీ, అంత పెద్ద గుడ్ న్యూస్ ఏంటుంది? క్లియరా? అంత పెద్ద గుడ్ న్యూస్ ఏముందని సిబి కన్ఫర్మ్గా క్వశ్చన్ చేస్తుంది. నీకు గ్యాప్ అప్ ఎలా ఓపెన్ అయ్యో, నీకు ఏముంది, ఏటా పెద్ద గుడ్ న్యూస్, ఏటా బ్యాడ్ న్యూస్ అని.
సో ఎప్పుడో ఓపెన్ అవ్వడం ఓకే, ఎవ్రీ టైం ఓపెన్ అవ్వడం నాట్ పాసిబుల్ అనమాట. సో కన్ఫర్మ్గా ఆ గ్యాప్ అనేది కవర్ చేయడానికి స్టాక్స్, అందుకే స్టాక్స్ ఎప్పుడు ప్రాపర్గా వెళ్తాయి. ఆ ఫ్లాట్ ఇడితే ర్యాలీ చేస్తాయి తప్ప గ్యాప్లో ఓపెన్ అయితే ఓపెన్ అవ్వు. ఓకే, సో మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. మనం ఇంకా క్లాసులు ఏదైతే ఇప్పుడు వీడియోస్ ఆగో ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి వీడియోస్. సో మనం ప్రీవియస్ ఇంకా వీడియోస్లోకి వెళ్ళే ముందు నేను గ్యాప్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, పొజిషన్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది నేను వచ్చే వీడియోస్లో చెప్తూ ఉంటా. ఓకే, సో అప్పటి వరకు మీరు చేయాల్సిన పని ఏం లేదండి, నా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే నేను తెస్తాను. మీరు ఈ వీడియోకి మనం ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకున్నామండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్గా నేను చేతుల్లో నమస్కరించి అంటే మీకు దండం పెట్టి చెప్తున్నా. అంటే మీరు నన్ను పర్సనల్గా తీసుకున్నా పర్లేదు, సజెషన్స్ తీసుకున్నా ఈ వీడియో కింద ఏదో ఒక కామెంట్ చేయండి, ఏదో ఒకటి హాయ్ హలో ఏదో ఒక కామెంట్, మంచి కామెంట్ ఏదో ఒకటి చేయడం వల్ల ఏంటంటే వీడియో ఆల్గోరిథం మళ్ళీ బెటర్ అవుతుంది. అంటే వీడియో దృష్టిలో ఏంటంటే యూట్యూబ్ దృష్టిలో ఆల్గోరిథం ఎన్ని రోజులు వీడియో చేయలేదు కదా, సో ఆల్మోస్ట్ ఆల్గోరిథం సగం డెడ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ హెవీ కామెంట్స్ రావడం వల్ల ఆల్గోరిథం పుష్ చేస్తుంది, మళ్ళీ మన ఛానల్ బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో నా పర్సనల్ సజెషన్ మీరు అది ఒక్కటే చేయండి చాలు నా కోసం, ఇంకేం వద్దు. ఓకేనా, సో ఎలాగ మనం 5K సబ్స్క్రైబర్స్ అర్న్ చేసాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా కోసం లిటరల్లీ వెయిట్ చేసిన మీ అందరికీ సారీ. నేను ఈ వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తాను. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.